బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి రూట్ మార్చాడు ట్రంప్. ప్రధాని మోదీపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. భారత్తో మాకు ప్రత్యేకమైన బంధం ఉందని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో విభేదించాయి, కానీ ఎప్పుడు నేను మోదీతో స్నేహంగానే ఉన్నా, మోదీతో నాకు ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఉందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. మోదీ గొప్ప ప్రధానమంత్రి, కానీ మోదీ చేస్తున్న పనులు నాకు నచ్చలేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రధాని మోదీ కూడా స్పందించారు. ట్రంప్ సానుకూల వైఖరిని అభినందిస్తూ ఆయన కూడా ట్వీట్ చేశారు సోషల్ మీడియా మాధ్యమంలో. ఒక పక్కన భారత్ అలాగే అమెరికా నుంచి భవిష్యత్తు వ్యూహాత్మక భాగస్వామ్యులుగా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పేసి మోదీ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే ఆ ట్వీట్ను ఒకసారి చదివే ప్రయత్నం కూడా చేస్తా. డీప్లీ అప్రిషియేట్ అండ్ ఫుల్లీ రెసిప్రొకేట్ ప్రెసిడెంట్ ట్రంప్స్ సెంటిమెంట్స్ అండ్ పాజిటివ్ అసెస్మెంట్ of our ties. India and the US have a very positive and forward-looking, comprehensive and global strategic partnership. సో మొత్తానికి అయితే నేను డీప్గా అప్రిషియేట్ చేస్తున్నాను చాలా. అండ్ ట్రంప్ ఏ రకంగా అయితే మా మీద ప్రేమను చూపిస్తున్నాడో నా మీద, అదే రకంగా నేను కూడా రెసిప్రొకేట్ చేస్తున్నా ట్రంప్పై. నేను కూడా పాజిటివ్ అసెస్మెంట్ ఆఫ్ అవర్ టైస్, మా రిలేషన్స్ ఏవైతే స్ట్రాటజిక్ రిలేషన్స్, భారత్ అలాగే అమెరికాకి సంబంధించిన స్ట్రాటజిక్ రిలేషన్స్ గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టే ఆయన కూడా రెసిప్రొకేట్ అయ్యారు. మోదీ కూడా చాలా క్లియర్గా రెసిప్రొకేట్ అవుతున్నారు. ఇండియా మరియు అమెరికాకి ఒక పాజిటివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది రానున్న రోజుల్లో ఉండబోతుందని చెప్పేసి చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే ట్రంప్ కూడా ఏం ట్వీట్ చేశారనేది చూసే ప్రయత్నం కూడా ఒక్కసారి చేద్దాం. ఐ విల్ ఆల్వేస్ బీ ఫ్రెండ్స్ విత్ మోడీ, హీఈస్ ఎ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకొచ్చాడు. గతంలో కూడా మనం చూసాం, కొన్ని సంవత్సరాల కింద కూడా ట్రంప్ మోడీ ఎప్పుడు కలిసినా మోడీ నాకు చాలా గొప్ప ఫ్రెండ్, మోడీ ఒక టెరిఫిక్ పర్సన్, ఒక గ్రేట్ ప్రైమ్ మినిస్టర్, ఒక గ్రేట్ డెమోక్రసీ ఇండియా అని చెప్పుకొచ్చాడు. మళ్ళీ అదే పాట ఇప్పుడు పాడుతున్నాడు. రూటు మార్చాడు. మొత్తం ఇదైతే యాంగిల్ చేంజ్ అయింది, రూటు మార్చాడు. మనం అనుకున్నట్టే ఆర్టీవీలో ఇంతకుముందు కూడా చెప్పాం, రానున్న 2-3 వారాల్లోనే ఖచ్చితంగా టారిఫ్స్ కూడా తీసే ప్రయత్నం కూడా చేస్తుంది అమెరికా అని చెప్పేసి. అమెరికా SCO మీట్కి సంబంధించి ఏదైతే పుతిన్ అలాగే ట్రంప్, పుతిన్ మోదీ అండ్ జీపింగ్ కలిసిన తర్వాత భయపడ్డాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న న్యూక్లియర్ బాంబ్స్లో ఆల్మోస్ట్ 70% న్యూక్లియర్ బాంబ్స్ మొన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఆ సమ్మిట్కి వచ్చిన దేశాల దగ్గర ఆల్మోస్ట్ 70% న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద పవర్ఫుల్ మీటింగ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక 25 దేశాలు దాంట్లో పాల్గొన్నాయి. దాంట్లో నాటోకు సంబంధించిన దేశాలు కూడా పాల్గొన్నాయి. స్లోవేకియా దేశం పాల్గొంది, అది నాటోలో మెంబర్. సో మొత్తానికైతే ఆ మీటింగ్ ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. వెంటనే అమెరికా రూటు మార్చింది, ట్రంప్ కూడా మాట మార్చాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ నందు ఉన్నాడు, నందుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందు, ట్రంప్ చేసిన ఈ ట్వీట్ని ఎలా చూడాలి? రానున్న మరి కొన్ని రోజుల్లో ఆ టారిఫ్స్ ఇవన్నీ కూడా తొలగించే అవకాశం ఏమైనా ఉందా? రూటు మార్చాడనుకోవాలా అమెరికా కానీ, లేకపోతే ట్రంప్ కానీ మాట మార్చారని చెప్పి అనుకోవాలా? ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కళ్యాణ్, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ట్రంప్ ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. రూటు మార్చక తప్పదు కూడా, వేరే ఆప్షన్ లేదు ట్రంప్ కి. నిన్న ఆయన చేసినటువంటి ట్వీట్ మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అంటే ఏదో చైనా డార్కెస్ట్ చైనా అని చెప్పేసి, ఇండియాని రష్యాని కోల్పోయామని చెప్పేసి మాట్లాడినప్పటికీ కూడా అది అలా వర్కౌట్ అయ్యే ఈక్వేషన్ కాదు. రష్యాతో భారతదేశంతో పూర్తిగా సంబంధాలు పెంచుకొని ఇప్పుడు మరి వీళ్ళిద్దరిని కూడా అటు కోల్పోయామని చెప్పి మాట్లాడిన వచ్చినప్పుడు ముందు దేశాలను వదులుకోవాల్సిన పరిస్థితి. అది కేవలం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అక్కసును వెళ్ళగక్కడం, లేదంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏదో ఒక రకంగా తీర్చుకోవాలి కాబట్టి అవన్నీ అలాంటి స్టేట్మెంట్స్ చేయడమే తప్పితే వేరేది ఏం లేదు. మనం ఇంతకు ముందు ఆర్టీవీ మొదటి నుంచి చెప్తోంది, ఏదో ఒక రోజు ట్రంప్ దిగిరాక తప్పదు. ఈ లోపు ఏంటంటే ఈ కుప్పిగంతులన్నీ కామన్ గా ఉంటాయి. అంటే ఒకేసారి మన మీద ఇంత ద్వేషాన్ని చూపించి మనం ఏదో మొత్తం పడిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని, మనకు అసలు మన డెడ్ ఎకానమీ అని చెప్పి మాట్లాడి మనం చాలా తప్పు చేస్తున్నామని, మన మీద ఇంత టారిఫ్లు వేసేసి చాలా ఇగో చూపించేసి మన మీద ఇన్ని చేసిన తర్వాత ఏంటంటే ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అంత ఏమీ లేదు తూచంటే మళ్ళీ బాగోదేమో, ఎక్కడ పరువు పోతుందో అన్న భయంతో మనం కంట్రోల్ అవ్వలేదు. వాళ్ళు వేసినటువంటి ఈ టారిఫ్స్ వాటికి భయపడలేదు. ఎక్కడా కూడా ఏ ఉపయోగం లేదు ట్రంప్ కి ఫైనల్ గా ఇవన్నీ చేయడం వల్ల. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒకేసారి వెనక్కి తగ్గితే కుదరదు. అందుకని చాలా నెమ్మదిగా ఓ పక్క కొంచెం ఏదో బెదిరిస్తున్నట్లు మాట్లాడుతూనే, మా రిలేషన్షిప్ దెబ్బతిన్నాయి అన్నట్టు మాట్లాడుతూనే, ఇక మీకు మాకు కుదరదు, మేము చెప్పిన మాట మీరు వినలేదు అని చెప్తూనే
మళ్ళీ మేము ఎప్పుడు మంచి ఫ్రెండ్సే కదా, మనకి ఎప్పుడు రిలేషన్షిప్స్ ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఫైనల్ గా ఈ స్టేజ్కి వస్తాడని మనకి ఎప్పుడూ తెలుసు, కాకపోతే 2 రోజులు అటు ఇటుగా అవుతుంది అనేది మాత్రమే ఇక్కడ డిఫరెన్స్. సో ఇప్పుడు ఓవరాల్ గా జరిగింది ఏంటి, మొదటి నుంచి ఇది కూడా ఈ విషయం కూడా మనం ఆర్టీవీ డిస్కస్ చేస్తూనే ఉంది. ఫైనల్ గా ట్రంప్ ఇలాంటి విషయాల్లో అంతర్జాతీయ సమాజం ముందు పరువు పోగొట్టుకోవడం తప్ప ఉపయోగం లేదు అని కూడా మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. ఎందుకు, ఏం సాధించాడు, అందరినీ బెదిరించి, అందరి విషయాల్లో వేలు పెట్టి గెలికేసి, అందరి యుద్ధాల్లో వేలు పెట్టి గెలికేసి, అందరి పర్సనల్ విషయాల్లో గెలికేసి ఫైనల్ గా సాధించింది ఏంటి, అసలు ఎందుకు అమెరికాకి ఇక్కడ జరిగినటువంటి గందరగోళంలో ఎక్కడా కూడా అమెరికాకి సంబంధం లేని విషయాలు ఇవన్నీ కూడా. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికాకి అసలు సంబంధం, ఉక్రెయిన్ కి మద్దతు ఇస్తామని చెప్పారు, ఏదో నాటో దేశాల్లో చేరుతామని చెప్పారు వాళ్ళు, అందుకని వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పారు, అంతవరకు ఓకే. తప్పితే రష్యాతో గిల్లి కజ్జాలు పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది, రష్యాను బెదిరించాల్సినంత అవసరం ఉంది, 50 రోజుల్లో యుద్ధం అవ్వకపోతే నీ సంగతి తెలుస్తా అని చెప్పి మాట్లాడాల్సినంత అవసరం ఉంది లేదు. అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధానికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, సరే అదంటే నోబెల్ శాంతి బహుమతి కోసం ఏదో శాంతి దూతగా చూపించే ప్రయత్నం చేశాడు, బట్ స్టిల్ అక్కడ కూడా వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలు గుర్తించాలి, అంతర్జాతీయ సమాజం సేవలు గుర్తించాలి తప్పితే అంతర్జాతీయ సమాజం గుర్తించేలా చేసుకోవాలన్న నెపంతో ఏదో ఒకటి చేసి గెలికేసి గందరగోళం చేసేస్తున్నాడు మొత్తానికి. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి కూడా అలాగే చేశాడు, ఇరాన్ మీద వెళ్ళి బాంబులు వేసేట్టు గందరగోళం చేశాడు, యుద్ధాన్ని ఆపుతా అన్నాడు, చివరికి ఇరాన్ ఎదురు తిరిగే పరిస్థితి కనిపించింది. లేదంటే బ్రిక్స్ సదస్సు గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, భయపడుతున్నాడు, ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది, ఇప్పుడు 3 దేశాల నేతలు కలిస్తే మీరు అందరూ కష్టం ఇంకా వేస్ట్ అన్నట్టు మాట్లాడేశాడు. సో ఓవరాల్ గా ఏం సాధించాడు అంటే ఏమీ లేదు, అప్రదిష్ట పాలవడం, పరువు పోగొట్టుకోవడం తప్ప చివరికి సాధించింది ఏముంది, ఏమీ లేదు. సో ఇప్పటికైనా సరే రియలైజ్ అయితే మంచిది, ఇప్పటికైనా రియలైజ్ అయ్యి కాస్త మారితే మంచిది. లేదు అంటే ఇంకా నష్టపోయి ఇప్పటికే పోగొట్టుకున్నటువంటి పరువు, ఉన్న కొద్ది పరువు కూడా పోయి ఇప్పటికే దేశాలన్నీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే భారతదేశాన్ని బెదిరించడానికి ప్రయత్నం చేసిన భారతదేశం లొంగకపోగా ఇంకా స్ట్రాంగ్ గా తయారైంది. ఇప్పుడు రష్యాని చైనాను కూడా దగ్గర కలుపుకుని భారతదేశం ఇంకా స్ట్రాంగ్ అయింది. ఒక ఆల్టర్నేటివ్ ఒక గ్రూప్ ని ఫామ్ చేసుకునే పరిస్థితి, రేపో మాపో అసలు ఆల్టర్నేటివ్ కరెన్సీని, ఇటు అమెరికా డాలర్ కి ఆల్టర్నేట్ గా ఒక కరెన్సీని కూడా తీసుకురావాలి అంతర్జాతీయ స్థాయిలో అనేటువంటి చర్చ జరుగుతున్న తరుణంలో ఈ వీటన్నిటికీ ఒక పక్క భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ట్రంప్. అట్ ద సేమ్ టైం వీళ్ళెవ్వరూ మాట వినకపోగా ఇంకా బలంగా అయ్యారు. సో ఇది ఇంకా తట్టుకోలేకపోతున్న ట్రంప్ ఇప్పుడు అలాగని ఏమైనా చేయగలుగుతాడా, చేసిన వాటికే లాభం లేదు, కొత్తగా ఏమైనా చేస్తే ఇంకా కొంపలు మునిగే అవకాశం ఉంటుంది. సో ఏమీ చేయలేక చివరికి దారికి వచ్చే ప్రయత్నమే. ఎప్పుడో మనం అనుకున్నదే, భారతదేశానికి కూడా తెలుసు నిజం చెప్పాలంటే ట్రంప్ ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితికి వస్తాడని చెప్పేసి. కాకపోతే దీనివల్ల మనకి మంచే జరిగింది. ట్రంప్ మన మీద ఎంత విషయం కక్కినా, ఎంత మనల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేసినా, ఎంత మనల్ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా సరే ఇక్కడ భారతదేశం స్ట్రెంగ్త్ ఏంటి తెలిసింది. మన మౌనం అనేది వీక్నెస్ కాదు, మన స్ట్రెంగ్త్ అనేది ప్రపంచ దేశాలకు అర్థమైంది. మనం అనేవాళ్ళం నిజంగా రంగంలోకి దిగితే ఏ స్థాయిలో సాధించగలుగుతాం అనేది కూడా భారతదేశం ఏ స్థాయిలో సాధించగలుగుతుంది అనేది ఇక్కడ అర్థమైంది. చైనాలో జరిగినటువంటి సదస్సులో కూడా మోదీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది కూడా అందరికీ తెలిసింది. మోదీ అలా వెళ్తుంటే మనం చూసాం కదా ఒక వీడియో, పాక్ ప్రధాని ఎలా చూస్తున్నాడు, ఏదో భయంగా చూస్తున్నటువంటి పరిస్థితి కానీ, లేదంటే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఇన్ఫాక్ట్ చైనా కంటే కూడా భారత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది. సో ఓవరాల్ గా మనమేంటో ప్రూవ్ చేసుకోగలిగాం, ట్రంప్ ఏంటో అందరికీ తెలిసింది. ట్రంప్ కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ చివరికి దిగి రావడం తప్ప వేరేది ఏమీ లేదనేది కూడా ట్రంప్ కూడా అర్థమైంది. కళ్యాణ్.